అందరికీ జైభీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన మీద ఒక భయంకరమైన కుట్ర అయితే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి చుట్టూరా చాలా భయంకరమైన కుట్ర వలపన్ని ఉంది అనడానికి ఈ రోజున జరుగుతున్న ఈ సంఘటనలే తార్కాణం అండి. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆయన భారతీయుడు అంతకుముందు సినిమా వచ్చింది కమల్ హాసన్ గారి. ఆ సినిమాలో భారతీయుడు అంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి తెలిసిందల్లా రాష్ట్రానికి మేలు చేయటం, ఎవడన్నా తప్పు చేస్తే వాడిని శిక్షించటం, అవినీతి చేయకుండా నిజాయితీగా బతకండి అని చెప్పడం మాత్రం ఆయనకు తెలుసు. అయితే ఆయనకి తెలియని ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ చాలా రూల్స్ మారిపోయి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నేను నిజాయితీగా ఈ భారతీయుడు వనంలో కమల్ హాసన్ ఎలా అయితే నిజాయితీగా ఉన్నాడో అలా నిజాయితీగానే ఉంటాను నేను. ఇక ఏ విధమైన కన్నింగ్ రాజకీయాలు కానీ ఇలాంటి కుట్రలు కానీ నాకొద్దు, నేను నిజాయితీగా పోతాను అనుకుంటూ ఆయన అలా నిజాయితీగానే బతుకుతున్నాడు. కానీ సమాజం మారిపోయిందండి. మీరు గమనించండి, భారతీయుడు 1 సినిమాలో భారతీయుడు అన్యాయం చేశాడని చెప్పి సొంత కొడుకును కూడా చంపేస్తాడు. చంపేస్తే అప్పుడు అందరూ భారతీయుడు ట్యాటూలు వేసుకుని భారతీయుడి తోపు దమ్ముంటే ఆపని భారతీయుడికి ఫ్యాన్స్ అప్పుడు. కానీ భారతీయుడు 2 వచ్చేటప్పటికి భారతీయుడి లక్షణాలు ఏం మార్పు లేదు. అతను అలాగే అన్యాయం మీద ఎవడైతే అన్యాయం చేశాడో వాడు శిక్ష పడాలని అదే కంటెంట్తో ఉన్నాడు. కానీ ఈలోపు ఇక్కడ సమాజం మారిపోయింది. భారతీయుడు 1 వచ్చేటప్పటికి ఈ సమాజంలో తప్పు చేసేవాళ్ళు కొద్దిమంది ఉండేవారు, తప్పును వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. కాబట్టి భారతీయుడు 1లో కమల్ హాసన్ గారి యాక్టింగ్ అందరికీ నచ్చేసింది. భారతీయుడు 2 ఫ్లాప్ అయింది, మీకు తెలుసా? సినిమా ఫ్లాపే, ఎవడో చూడలేదు. అలాగే భారతీయుడు 2లో కూడా కమల్ హాసన్ గారికి చివరికి దక్కిన గౌరవం ఏంటంటే చీపుర్లు చెప్పులు పట్టుకుని తరిమేస్తారు బయటికి. ఎందుకు తరిమేశారు అంటే ఇక్కడున్న సమాజం మొత్తం ఇప్పుడు అవినీతిమయం అయిపోయి ఉంది. ఆ విషయం పాపం భారతీయుడు 2లో కమల్ హాసన్ తెలీదు. నిజంగా ఎవడైనా తప్పు చెప్తారో ఆడు శిక్ష పడాలి, ఖచ్చితంగా పోరాడండి అని చెప్పుకుంటూ వస్తే మొత్తం జనం అంతా ఏకమై తరిమేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల్లో మంచి విషయాల్లో అప్డేట్గా ఉంటాడు ఎప్పుడు కూడా. ఆయన ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా గురించి కానీ లేదా కొత్తగా అప్డేట్ అవుతున్న అప్లికేషన్ల గురించి కానీ మంచిగా ఉపయోగపడే ప్రతి దాన్ని కూడా ఇమీడియట్గా అప్డేట్ అయిపోతాడు ఆయన. ఈయన అప్డేట్ అవ్వని ఒకే ఒక పాయింట్ ఏంటంటే మారుతున్న సమాజానికి తగ్గట్టు కన్నింగ్ రాజకీయాలు చేయాలి, కుట్రపూరిత రాజకీయాలు చేయాలి, తప్పుడు ప్రచారాలు చేయాలి, ఎదుటోడు తప్పు చేయకపోయినా తప్పుడు మనిషిగా క్రియేట్ చేయాలనే అది ఇంకా అప్డేట్ అవ్వలేదండి పాపం పెద్ద ఆయనలో. ఆయన ఇంకా అదే నిజాయితీగా ఎక్కడైనా తప్పు జరుగుతారో ఇది తప్పు, ఎవడన్నా ఇది చేస్తారో అది నువ్వు చేసేది కరెక్ట్ కాదని సొంతోళ్ళకి చెప్తున్నాడు, బయటోళ్ళకి చెప్తున్నాడు. అయితే సేమ్ టు సేమ్ భారతీయుడు 2లో సొంతోళ్ళు బయటోళ్ళు ఎలాగైతే కమల్ హాసన్ గారి మీద రివర్స్ అయిపోతారో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సేమ్ అలాగే ఉందండి. ఇది ప్రజలందరూ గమనించాలి. గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే నిజాయితీగా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు సమాజంలో ఎక్కువ మంది అవినీతి పరులు ఉండటం వల్ల సొంతోళ్ళు కూడా ఆయన నచ్చే పరిస్థితి ఉండదు. ఒక్కోసారి నాకు మీడియా ఛానల్స్ కొన్ని చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేస్తున్నాయి సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇదేంటి సొంత ఛానల్లో అదే మాట, పగోడు ఛానల్లో అదే మాట. నిజమండి, చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తారా? ఎదుటోడి మీద కుట్ర పన్నుతారా? ఎదుటోడిని బదనాం చేయనా ప్రయత్నిస్తారా? ఒకసారి మనం ఎవడి మీద మాట వేసేటప్పుడు ఆయన గత చరిత్ర కూడా చూడాలండి. ఒక వ్యక్తిని మనం మాట అనేసేటప్పుడు గతంలో ఎప్పుడైనా ఇలా చేశారా, లేకపోతే గతంలో అవతలోడు ఎవడైతే ఉన్నాడో వైసీపీ పార్టీలో ఎవడన్నా మనకు తెలుసు కదా, అతని క్యారెక్టర్ ఏంటి, గతంలో అతను ఎలాంటి జీవితం, ఎలాంటి పుకార్లు, ఎలాంటి అవినీతి కేసుల్లో ఉన్నాడు, ఒకసారి అది కూడా పరిశీలించాలండి. అయితే కోర్టు పరిధి గురించి ఫస్ట్ మనం మాట్లాడదామండి. ఇప్పుడు కోర్టు పరిధి గురించి ఎప్పుడైతే సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిందో వెంటనే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చెప్పాను కదండి, ఆయన భారతీయుడు లాంటి వ్యక్తి, నీతి నిజాయితీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటాడు ఆయన. ఇప్పుడు ఒక గ్రామంలో ఎవడూ రూల్స్ పాటించట్లేదండి, రోడ్లో ఉన్న రూల్స్ అందరూ ఎలా పడితే అలా తిరుగుతున్నారు. అలాంటి రోడ్డు మీద కానీ మనం వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, మనం కూడా ఆ రూల్ని బ్రేక్ చేసైనా తప్పించుకునేలా ఉండాలి. కానీ నేను రూల్ ప్రకారం వెళ్ళిపోతానంటే అవతలోడు రూల్ లేకుండా వచ్చి గుద్దేస్తాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అలాగే చేస్తున్నారు. ఆయనేమో ఎక్కడన్నా సిద్ధాంతం, నిబద్ధత, విలువలు అనుకున్న ఆయన ఉన్నాడు. ఆయన బదనాం చేయడానికి చాలామంది తయారైపోయారు. చాలా బాధ అనిపిస్తుందండి మనసుకి. అంటే ఇక్కడ ఇక నీతికి న్యాయానికి ఇంకేం విలువ లేదు. కోర్టు నుంచి తీర్పు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఒకసారి చూద్దామండి. కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు, సీఎం కీలక ఆదేశం. అప్పుడే మాకు ఆదేశాలు ఇచ్చేసాడు ఆయన. కోర్టులను ఎవరు విమర్శించొద్దు, కోర్టుల మీద ఎవరు వ్యాఖ్యలు చేయొద్దు, కోర్టు తీర్పుల మీద ఎవరు మాట్లాడొద్దు. అంత గొప్ప వ్యక్తి అయినా, అంత నీతిగా నిజాయితీగా రూల్స్ ప్రకారం బ్రతికే వ్యక్తి అయినా. అయితే ఇదే తీర్పు ఒకవేళ సపోజ్ ఇదే తీర్పు కనుక వైసీపీకి కనుక వ్యతిరేకంగా వచ్చుంటే ఈ పాటి వైసీపీ వాళ్ళు ఏం చేద్దరో తెలుసండి. వైసీపీ వాళ్ళు వ్యాఖ్యలు ఎలా ఉండదో తెలుసా? సుప్రీంకోర్టు అంటే మోడీ జేబులో సంస్థ. అంటే చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టును కూడా మేనేజ్ చేసేసారేటి, సుప్రీంకోర్టుతో కూడా ఇలా చెప్పించేశారేటి, అక్కడ ఉన్న జడ్జిలకి అమరావతిలో భూములు ఇచ్చారా,
లేకపోతే వైజాగ్లో భూములు ఇచ్చారా, ఎక్కడ భూములు ఇచ్చారని చెప్పి ఇలాంటి తీర్పులు ఇచ్చారు, ఎంతకు అమ్ముడుపోయారు, ఇలా మొదలెట్టిద్దరండి పాటికి, ఇలా మొదలెట్టిద్దరు. అలాంటి దుర్మార్గులతో మూర్ఖులతో తలపడుతున్నాం మనం. కానీ ఈయనేమన్నాడు, కోర్టుల జోలికి వెళ్ళకండి, కోర్టుల మీద వ్యాఖ్యలు చేయకండి, అన్ని రూల్సే, అన్ని నీతి నియమాలు కట్టుబడి ఉంటాడు వ్యక్తి అయినా.